అదేంటి అవని వాళ్ళు రాలేదా? వాళ్ళని తీసుకుని వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకొస్తారు? ఏ మొహం పెట్టుకునొస్తారు? ఇక నా ఇంటితో గాని నా కుటుంబ సభ్యులతో గాని వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. అంటే డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ మనింటి వారసురాలు కాదని, శ్రీకర్ కూతురు కాదని తేలింది. ఈ రిపోర్ట్స్ లో చాలా క్లియర్ గా వచ్చింది. నేను అనుమానించినట్టుగానే అవని తప్పు చేసింది. దానికి మరో మగాడితో సంబంధం ఉంది. అవని కలలో కూడా అలాంటి తప్పు చేయదు. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళయా? అది చదివావు కదా, అందులో క్లియర్గా ఉంది కదా. ఇదంతా అబద్ధం. ఎవరో కావాలని చేసుంటారు. ఇదిగో ఇదిగో ఈ నిహారిక మీదే నాకు అనుమానంగా ఉంది. పళ్ళు రాలిపోతే రాజుగారు నా గురించి తప్పుగా మాట్లాడారంటే. అవని పట్ల మీకున్న భక్తిని ప్రదర్శించాలనుకుంటే వెళ్ళి అవనికి పాదసేవ చేసుకోండి, అంతేగాని అన్యాయంగా నన్ను నిందించొద్దు. ఏమయ్యో, రిపోర్ట్ అబద్ధం ఎందుకు చెప్తుంది? దానిని మార్చటం ఎవరి వల్ల కాదు, అంత సులభం కాదు. శ్రీకర్, నీ కళ్ళ ముందే అన్ని నిజాలు బట్టబయలయ్యాయి. ఇక నువ్వు అవని గురించి ఆలోచించొద్దు. దాన్ని ఒక మనిషిలా మాత్రమే చూడు, భార్యలా చూడకు. ఆ స్థానవది కోల్పోయింది. నీ కళ్ళు తెరుచుకున్నాయి. నీకు జ్ఞానోదయం అయ్యిందిగా. ఇక నుంచైనా ఈ అమ్మ మాట విని నడుచుకో, బాగుపడతావు. అవనికి అక్షయకి మన ఇంటితో ఉన్న బంధాలన్నీ తెగిపోయాయి. అది కాదమ్మా, మరో చోట టెస్ట్ చేద్దాం, అప్పుడు ఓ నిర్ణయానికి వద్దాం. వేద, వీడా ఇంటి దగ్గర నుంచి ఇదే మాట అడుగుతున్నాడు.